నీవు జీవితంలో ఏమి పనికిరావని తిట్టినాళ్ళు మీ లైఫ్లో కూడా అట్టనే ఉంటుంది. కానీ మనం వచ్చిన సక్సెస్ని పట్టుకొని ఒక్కొక్క మెట్టు ఎదగాల. కానీ సక్సెస్లను ఎంజాయ్ చేసుకుంటా మిగిలిపోతే నీ వాన్నే ఉంటావు. వెనకటికి ఒకప్పుడు టాప్ పొజిషన్లో నోకియా ఉండే. వాడు ఏం చేసిండంటే అప్డేట్ వర్షన్ ఇవ్వలేడు. అట్లని నోకియాని నూకేసిండ్రు పక్కకు. దాని తర్వాత ఈ అడవైన అన్నీ వచ్చినాయి. కానీ అప్పట్లో ఒక నోకియా ఫోన్ కొనాలంటే చాలా కష్టం అప్ప. ఎందుకంటే 1100 అని బ్లాక్ అండ్ వైట్లో ఫోన్ వస్తుండే. ఆ ఒక ఫోన్ కొన్నానికే నేను ఒక్క నెల పనిచేసిన. ఆ ఒక్క నెల హైదరాబాద్లో పనిచేస్తే ఒకటే ఫోన్ కొన్నా. దాని అమ్మ వాడవ మళ్ళీ సిమ్ తీసుకోవాలంటే అప్పుడు 300 ఉండే సిమ్ము. దానికి మళ్ళా మంత్లీ అదేందో అలాగ రీఛార్జ్ చేయాలి. మళ్ళీ పైసలు వేసుకోవాలంటే అలాగ పైసలు వేసుకోవాలి. ఖాళీ నీకు నెల నడవాలంటే అలాగ రీఛార్జ్ చేయాలి. ఇక నేను తీసుకొని చేసుకున్నా. కానీ అప్పు చేసి తీసుకున్నా సిమ్ మాత్రం. ఫోన్ అయితే సొంతంగా ఉన్నా. ఎందుకంటే బేకరీలో పనిచేసేటప్పుడు అడవాసి ఇచ్చిర్రు. ఫోన్ అబ్బా మనవాడే పిల్లవాడు బతకని అని ఆ ఫోన్ తెచ్చి మా నాయనకి ఇస్తే మా నాయన దాదాపు 10 ఏళ్ళు దాన్ని భద్రంగా కాపాడుకున్నాడు. లాస్ట్కి అది కూడా ఖరాబ్ అయ్యా. అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ.